అలానే మెసేశ్వరం చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు లండన్ వెళ్ళారు. ఆవిడికి 2 ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు వచ్చాయి. ఇప్పుడు నేను వీడియో చేసిన సమయానికి అక్కడ అవార్డులు ఆవిడ తీసుకుంటూ ఉంటారు. ఒకటి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్గనైజేషన్ ఇది ఇస్తుంది. ఇది రావడం అనేది చాలా అరుదు ఎవరికైనా. ఇంకోటి ఏంటంటే ఇంకొక అవార్డు కూడా మేనేజింగ్ ట్రస్టీ హోదాలో, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ఆవిడ సేవలు అందిస్తున్నాం. దానికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు వస్తుంది. అలాగే ఎక్సలెంట్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్, ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ అంటే హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి గవర్నెన్స్ అద్భుతంగా నిర్వహిస్తున్నారు కాబట్టి దాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి అది వస్తుంది అనమాట. ఈ జాతీయ స్థాయిలో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ రంగంలో అత్యుత్తమ కార్పొరేట్ గవర్నెన్స్ హెరిటేజ్ నుంచి ఈ అవార్డును అందుకుంటున్నారు. ఇది పీకాక్ గోల్డెన్ అవార్డు అంటారు, గోల్డెన్ పీకాక్ పురస్కారం అంటారు. ఈ రెండింటిని అందుకోబోతున్నారు ఆవిడ ఆ బిజీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు రోల్స్ రాయిస్, హిందూజా ఇలాంటి కంపెనీల ప్రతినిధులతో పాటు భారత హై కమిషనర్ దొరైస్వామితో కూడా సమావేశమయ్యి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎలా ఏ రంగాల్లో ఆహ్వానించాలి, ఏ రంగాల్లో పెట్టుబడులని ఆహ్వానిస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఆయనకి తెలియజేస్తూ లండన్లో ఉండేటువంటి పారిశ్రామికవేత్తల్ని ఏరోస్పేస్ మీద, అలాగే ఓడరేవులు సంబంధించి, దాంతోపాటు ఎలక్ట్రానిక్స్కి సంబంధించి పెట్టుబడులు, ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇట్లా రకరకాల రంగాల్లో 25 పాలసీలు ఉన్నాయి. 25 పాలసీలను స్టడీ చేసిన తర్వాత ఆయా రంగాల్లో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరున్నారో వాళ్ళందరినీ ఆహ్వానించడానికి దొరైస్వామితోటి మాట్లాడారు. ప్లస్ అక్కడ ఉండేటువంటి హిందూజా కంపెనీ ప్రతినిధులతో కలిశారు. రోల్స్ రాయిస్ అనేది ఫేమస్ వరల్డ్ వైడ్. రోల్స్ రాయిస్ కారు ఎవరు పడితే వాళ్ళకి అమ్మరు. దానికి ఒక ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి అమ్ముతారు. అందుకే వరల్డ్ వైడ్ రోల్స్ రాయిస్ అంటే ఫేమస్. ఆ కంపెనీ ఇండియాకి తీసుకురావడానికి, అది కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా ఇండియాకి అలాగే బ్రిటన్కి మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. అంటే మన వస్తువుల్ని వితౌట్ ట్యాక్స్ లండన్లో తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు, అక్కడే తయారయ్యేటువంటి వస్తువుల్ని వితౌట్ ట్యాక్స్ భారతదేశానికి వచ్చి అమ్ముకోవచ్చు. సో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదిరింది. కాబట్టి రోల్స్ రాయిస్ ఖచ్చితంగా భారతదేశానికి వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ వస్తే ఆంధ్రప్రదేశ్కి రోల్స్ రాయిస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన నెగోషియేషన్స్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. సుమారుగా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ షార్ట్ టర్మ్లో సింగిల్ మీటింగ్లో సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు. యాక్చువల్గా లండన్ టూర్ అనేది ప్యూర్ పర్సనల్ ప్రైవేట్ కార్యక్రమం. భువనేశ్వర్ గారికి అవార్డులు వచ్చినాయి కాబట్టి ఆ అవార్డులను స్వీకరించడానికి ఇద్దరు సతీ సమేతంగా వెళ్ళినటువంటి ప్యూర్ పర్సనల్ టూర్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మీద తపన పడేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ అంటే ఆయనకి నిత్యం అదే శ్వాస, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే శ్వాస. అందుకే ఆయన అక్కడికి వెళ్ళి ఇండస్ట్రియలిస్టులతోటి సమావేశమయ్యారు. నవంబర్లో అంటే ఈ నెలలో 14-15 తారీఖులో వైజాగ్లో ఒక పెద్ద ఇండస్ట్రీ సిఐ భాగస్వామితో పెద్ద పారిశ్రామిక సదస్సు జరుగుతుంది. ఆ సదస్సుకి టాప్ 200 కంపెనీస్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడ హాజరు అవుతారనేటువంటి ఒక అంచనాతోటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సుమారుగా 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అంతేకాదు ఆ ఒప్పందాలు చేసుకున్నవి 6 నెలల్లో మెటీరియలైజ్ అవ్వాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు లోకేష్ గారు, అలాగే చంద్రబాబు గారు. సో లోకేష్ గారు ఈ 16 నెలల్లో దాదాపుగా 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురాగలిగామని చెప్తూ ఉన్నారు. 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగాము ఆంధ్రప్రదేశ్లో అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నవంబర్ 14-15 తారీఖులో జరిగిన పారిశ్రామిక సదస్సులో మరొక 15 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఒప్పందాలు జరిగితే ఇమీడియట్గా కమింగ్ 6 months
వాటన్నిటిని కూడా ల్యాండ్ శంకుస్థాపన చేసేలా లేదంటే అక్కడ ల్యాండ్ అయ్యేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. రీసెంట్గా గూగుల్ డేటా సెంటర్ను కూడా ఇలానే టార్గెట్ పెట్టుకుని లోకేష్ గారు తీసుకొచ్చారు. 11 నెలలు టార్గెట్కి పెట్టుకున్నారు. 11 నెలల్లో తీసుకురాగలిగారు గూగుల్ డేటా సెంటర్. ఒక నెల లేట్ అయిందని చెప్పేసి అన్నారట. ఆ నెల కూడా లేట్ కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా చేయాలి అనే దాని మీద ఆయన కసరత్తు చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ప్రజా దర్బార్ని నిర్వహించారు ఇవాళ. ఈ ప్రజా దర్బార్కి పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి లోకేష్ గారిని కలవడానికి ప్రజా దర్బార్లో పార్టిసిపేట్ చేసి ఆయనకి వినతి పత్రాలు అందించడానికి కొన్ని వేల మంది ఇచ్చారు. 2,000 మంది దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు లోకేష్ గారు ఇవాళ ఒక్కరోజే, సింగిల్ డే. ఆయన కలిస్తే వినతి పత్రం ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి నమ్మకం ప్రజలకు ఉంది. అందుకే దాదాపు 3-4 వేల మంది వస్తే 2,000 మంది దగ్గర వినతి పత్రాలను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన అక్కడే ఉండి ఓపికగా వాళ్ళ సమస్యలు విని వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు లండన్లో ఉన్నారు. ఇంకొక వైపు ఏమో ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారు ఉన్నారు. ఆయన పార్టీ పరిస్థితిని చక్కదిద్దడానికి, పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని విభేదాల్ని చక్కదిద్దడానికి, అలాగే ప్రజా సమస్యలను తీర్చడానికి పార్టీ కార్యాలయానికి వాళ్ళ వచ్చారు. లోకేష్ గారు వచ్చినటువంటి రోజే క్రమశిక్షణా సంఘం ఎదుట తిరువురు ఎమ్మెల్యే హాజరవుతున్నారు. అలాగే విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని హాజరవుతున్నారు. సో కాబట్టి క్రమశిక్షణ సంఘం ఎదుట వీళ్ళిద్దరూ హాజరవుతున్నటువంటి రోజునే ప్రజా దర్బార్ నిర్వహించినటువంటి లోకేష్ గారి ఓపికని, ఆయన సమస్యలను వినడాన్ని చూసినటువంటి ప్రజలు లోకేష్ గారిని ఒక పరిణితి చెందినటువంటి నాయకుడిగా భావిస్తూ ఉన్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు ప్రజల సమస్యలు, మరొక వైపు పార్టీ అంతర్గతంగా పార్టీ పరిస్థితి ఏంటి, ఇంకొక వైపు ప్రభుత్వం మీద కమాండ్ తీసుకొచ్చుకుంటారు. వీటన్నిటి మీద వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ, ఎప్పటి వరకు సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ని ఉన్నతంగా నెంబర్ 1 స్థానంలో నిలపాలి అనేటువంటిది వాళ్ళ ఆలోచన. అందుకే 2029, 2047 విజన్స్ని వాళ్ళు స్టడీ చేస్తుంటారు. ఇప్పుడు దానికి అనుగుణంగా తీసుకెళ్తూ ఉంటారు రాష్ట్రాన్ని. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేట్లో దూసుకు వెళ్తుంది. ఇంకా మరింత వేగంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది గోల్డెన్ టైం. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ గోల్డెన్ టైం, చంద్రబాబు నాయుడు గారికి కూడా యాక్చువల్గా గోల్డెన్ టైం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి, కానీ ఆంధ్రప్రదేశ్కే గోల్డెన్ టైం. ఇప్పుడు ఒక ట్రాక్లో పడుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభివృద్ధి పునాదులు పడుతూ ఉన్నాయి. ఇదే స్పీడ్లో కనుక వెళ్తే ఆంధ్రప్రదేశ్ మరొక లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. చంద్రబాబు గారు కూడా అదే చెప్తున్నారు. ఇన్ కేస్ 2029లో ఈ స్పీడ్కి బ్రేక్ వేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక స్పందిస్తే ఇక ఆంధ్రప్రదేశ్ని కంప్లీట్గా మర్చిపోవటమేను అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. ఎందుకంటే ఇండస్ట్రియలిస్టులు రావడానికి ఇష్టపడట్లా. మళ్ళీ జగన్ రావడని చెప్పి మీరు ఏమైనా రాసి ఇవ్వగలరా అని చెప్పి అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా కానీ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో 2029 అనేది చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కాదు. వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి కోఆపరేట్ చేసి వాళ్ళకి సహకరించాల్సినటువంటి బాధ్యత అటు అధికార యంత్రాంగం మీద ఉంది, అలాగే సమాజం మీద కూడా ఉంది. సో ఇంత బిజీలో కూడా అటు చంద్రబాబు గారు, భువనేశ్వర్ గారు లండన్లో, ఇటు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ గురించి ప్రయత్నించడాన్ని, అంటే పర్సనల్ టూర్ వెళ్ళి చంద్రబాబు గారు అక్కడ ఇండస్ట్రియలిస్టులతో సమావేశం కావడం, ఇక్కడ లోకేష్ గారు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి 2,000 మంది అర్జీలను ఒకే రోజు తీసుకోవడం, ఇవన్నీ చూస్తే మీకు అనిపిస్తుంది. దీని మీద కామెంట్ చేసి థ్యాంక్ యూ.